Hello guys, welcome to the review of the movie Leader, latest acted by legend Saravanan గారు అండ్ పాయల్ రాజ్పూత్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా లెజెండ్ సినిమా గురించి చెప్పాలంటే ఓకే అంటే ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ కమర్షియల్ స్టోరీ. అంటే కమర్షియల్ యాక్షన్ సినిమాకి కావాల్సిన మంచి స్టోరీ ఉంది, మంచి స్టఫ్ ఉంది. అండ్ కొన్ని పీక్ మూమెంట్స్ ఉంటాయి, లైక్ ఇంటర్వెల్లో కానీ వాటన్నిటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. అండ్ వాటన్నిటిని కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. బేసిక్గా స్టోరీ ఫెంటాస్టిక్ ఉంది. స్టోరీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నిజంగా. కాకపోతే ఏంటంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పే పాయింట్ ఒకటే. సో సమ్ టైమ్స్ ఆయన కాకుండా ఇంకెవరు చేసినా కూడా ఇంకా బెటర్గా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా మనకి. సో ఆయన మేబీ ఈ సినిమాలో ఆయన కొంచెం బెటర్గానే చేశారు. ఆయన ఫస్ట్ సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ ఇంప్రూవ్డ్ ఏ లాట్. ఆయన చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. అయినా కూడా స్టిల్ చాలా సీన్స్లో ఏంటంటే ఎక్కడో ఏమంటారు, ఆ బిజినెస్ మ్యాన్ వైబ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ తెలియకుండానే ఆయన ఈ కథకి సెట్ కాడు అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది చాలా చోట్ల. అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు, బట్ సూట్ అవ్వలేదు మోస్ట్లీ. సో అది నాకు అనిపించిన విషయం అయితే. సో అంటే ఎక్కడో ఆయన సెటిల్డ్గా చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయనలో ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ కనబడుతుంటాడు, ఒక హీరో కానీ ఒక యాక్టర్ కానీ కాకుండా. సో ఎక్కడో సింక్ అయ్యి సెట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదన్నమాట ఈ సినిమాకి అయితే. ఆయన జనరల్గా ఇదే కదా ఇంకెవరైనా మేబీ ధనుష్ గారు చేస్తుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. అంటే మేబీ కమర్షియల్ సినిమా లైక్ రాయన్ ఎలాగా మనకు ఒక మంచి కమర్షియల్ సినిమా, అలాగే ఇది కూడా ఒక మంచి కమర్షియల్ సినిమా అయ్యేది ధనుష్ గారు. ఇంకెవరు చేసినా సరే, కొంతమంది నౌన్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినట్టయితే, యాక్టర్స్గా పరిచయం ఉన్నవాళ్ళు చేసినట్టయితే కొంచెం డిఫరెంట్ వైబ్ ఉండేది. బట్ ఎక్కడో ఈయనకు సెట్ కాలేదన్న ఫీలింగ్ ఉండడం అదైతే ఉంది ఓవరాల్గా. బట్ స్టిల్ కథ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ ఓకే పర్లేదు. కానీ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సిచ్యువేషన్స్ని సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది, బాగా కనెక్ట్ చేస్తుంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మంచి మంచి హైలైట్ పాయింట్స్ ఉంటాయి, ఒక బ్యాంగ్ ఇంటర్వెల్ ఉంటుంది, పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఉంటుంది, అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. చాలా పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. చెప్తున్నానా, అవుట్ రైట్ పర్ఫెక్ట్ కమర్షియల్ యాక్షన్ సినిమా. అండ్ కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. సో కథ అంతా కూడా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకో ఎక్కదు పూర్తిగా అంతే. సో అండ్ సెకండ్ హాఫ్ బేసిక్గా కొంచెం మా స్టార్టింగ్లో ఒక 30-40 మినిట్స్ కొంచెం డల్గా వెళ్తుంది సెకండ్ హాఫ్. సో రిమైనింగ్ అంతా కూడా బాగా అనిపిస్తుంది అనమాట, స్క్రీన్ ప్లే అదంతా కూడా. సో బేసిక్గా మా థియేటర్లో 5 ఉన్నాం నాతో కలిపి. అంటే నేను కాకుండా ఇంకో 4 ఉన్నారు అంతే. సో వెరీ లిమిటెడ్ పీపుల్ చూస్తారు, అది మనకు ఐడియా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీని ఇష్టపడే వాళ్ళు మాత్రం యూ కెన్ వాచ్, యూ కెన్ గివ్ ఎ ట్రై. బట్ యూనో ఆ స్టోరీకి సూట్ అవ్వాలి ప్రతిదీ కూడా అని మీరు అనుకుంటున్నట్టయితే మాత్రం అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట, అది పరిస్థితి. సో జనరల్గా కథ పరంగా వాటన్నిటి పరంగా కూడా బాగుంది సినిమా అయితే. డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. బట్ యా కొంచెం ఎక్కడో సెట్ కాలేదు హీరోకి, ఆయనకి శరవణన్ గారికి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట, అది పాయింట్. బట్ మేబీ వెరీ సూన్ ఆయన ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు అనుకుంటున్నాను నేను. బికాస్ ఆయన ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యారు, లుక్లో బాగా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ తర్వాత సంహో బ్యాలెన్స్డ్గా చేయడానికి ప్రయత్నించారు. లెజెండ్లో అలా కూడా కాదు ఆయన యాక్చువల్గా చేసింది. సో ఇందులో అది మరీ డిఫరెంట్గా ఉంటుంది, రెండోది అవుట్ రైట్ దారుణంగా ఉంటుంది అది. బట్ ఇది అందులో అలా కాదు. ఇందులో ఆయన ట్రోల్ చేయడానికి ఏమీ లేదు, కాకపోతే సెట్ కాలే అంతే. దట్ ఈస్ ద పాయింట్ అంతే. సో అలాగా ఓవరాల్గా మూవీ అయితే ఓకే అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. అది ఒక్కటి బాగుంది, అది బాగుండడం వల్ల మనకు ఆ మాత్రమే అనిపిస్తుంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఆర్ ఫ్యూ మైనసెస్. సెట్ అవ్వకపోవడం ఒకటి, సెకండ్ హాఫ్లో ఒక 30-40 మినిట్స్ డల్ ఉండడం, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అనమాట. సో అది అండ్ బాగుంటాయి, చాలా ట్విస్టులు ఉంటాయి చెప్తున్నాను కదా. తర్వాత నుంచి మళ్ళీ మంచి మంచి ట్విస్టులు రివీల్ అవుతుంటాయి, మంచి మంచి పాయింట్లు ఉంటాయి. అండ్ ఫస్ట్లో ఏవో చిన్న సీన్స్లోనే పెట్టింది సెటప్కి, లాస్ట్లో పే ఆఫ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అన్నీ బాగున్నాయి, స్క్రీన్ ప్లే అదిరిపోయింది అసలు. బట్ అది ప్రాబ్లం, ఎక్కడో ఏదో తేడా పడుతుంది. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు పాయసంలో పాలు వేయకుండా పెరిగేస్తే ఎలా ఉంటుంది, అట్లా అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో అది ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే శరవణన్ గారు చెప్పాను కదా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఆయన ఇంతకుముందు సినిమాతో పోలిస్తే చాలా బాగా చేశారు. బట్ స్టిల్ ఆయన ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి.
ఆయన ఇంకొంచెం బెటర్గా చేయాల్సిన అవసరం ఉంది ఈ సినిమాకి, ఈ కథకి. బట్ ఇంకా సరిపోలేదు. బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా బెటర్ అయ్యి, ఆయన ఖచ్చితంగా 2 సినిమాలు తీశారు, ఆయన ఇంకా తీస్తారు ఆయన. మేబీ ఇంకా ఫెంటాస్టిక్గా చేస్తారేమో, చెప్పలేం కదా. నేను ఇందాకన్నా ధనుష్ గారిని ఆడేస్తారేమో చెప్పలేం. సో మనకేం తెలుసు ఎవరిలో ఏ టాలెంట్ ఉందో. సో ఇప్పటికైతే ఈ సినిమాలోని ఈ కథకైతే మాత్రం ఆయన 100% అయితే ఇవ్వలేదన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ మేబీ హీస్ ట్రైయింగ్. అది పాయల్ రాజ్పూత్ గారు బాగా చేశారు, ఆవిడకున్న రోల్ మేరకు ఆవిడ బాగా చేశారు. ఇంకా సపోర్టింగ్ రోల్స్ చాలా ఉంటాయి. లైక్ మనకి కిక్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చేసిన ఆయన ఇందులో కూడా చేశారు పోలీస్గా. ఆయన కానీ మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్గా మంచి కథ తీసుకున్నాడు, మంచి స్క్రీన్ ప్లే తీసుకున్నాడు. సో బాగా తీసుకున్నారు. అండ్ ఇంకొకటి యాక్షన్ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. జనరల్గా నేను ఎప్పుడు ఒక షార్ట్ చూస్తా, మన సినిమానే కాదు, ఈవెన్ తమిళ సినిమాల్లో కూడా కొన్నిట్లో ఉంటుంది, బాలీవుడ్లో ఉంటుంది. ఎలాగంటే 2 కార్లు ఇటు నుంచి ఒకటి వస్తుంటాయి, హీరో ఇలాగ వస్తుంటాడు. ఈ షార్ట్ మీకు చాలా సినిమాలో కనబడి ఉంటుంది. హీరో ఓవర్ ముందుకు వెళ్ళిపోతాడు, ఈ 2 కార్లు గుద్దుకొని ఈ 2 కార్లు ఇలా 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 ఎగిరి కింద పడుతుంటాయి. సో ఇక్కడ అలా లేదు, ఈ 2 కార్లు గుద్దుకున్నందుకు 2 అక్కడే ఆగుతాయి, 2 గుద్దుకొని. సో అలా అదే కాదు, రివర్స్లో గుద్దినప్పుడు బంపర్లో ఉండటం, అవన్నీ జనరల్గా జెన్యున్గా జరిగిన ఫీలింగ్ కలుగుతుంటుంది అనమాట. సో యాక్షన్ సీన్స్ని చాలా రియలిస్టిక్గా పెట్టారు. సీజీఐ ఉన్న చోట కూడా సీజీఐ బాగుంది, విఎఫ్ఎక్స్ అది వాడిన చోట కూడా బాగానే ఉంది మొత్తం అంతా కూడా. సో నాకు యాక్షన్ సీన్స్ బాగా అనిపించాయి, రియలిస్టిక్గా చేశారు. అండ్ వందే భారత్లో ఏదైతే తీశారో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎంత అయితే అయింది, మనం ఇచ్చేద్దాం గవర్నమెంట్కి అన్నట్టుగా మొత్తం అన్ని పాల్గొట్టారేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం అనిపించింది నాకు. అంటే ఆయనకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా, ఆయన ఇచ్చుంటాడులేండి అది. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో డైరెక్షన్ అయితే మాత్రం వెరీ వెరీ గుడ్. సాంగ్స్ అండ్ బీజిఎం అంటారా, సాంగ్స్ 1-2 ఓకే, మిగతావి అంతంత మాత్రం. తర్వాత బీజిఎమ్స్ అయితే మాత్రం బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం బాగా అనిపించింది అది. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే అది పరిస్థితి. సో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి, మాటలు బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ట్విస్టులు బాగున్నాయి, టర్నింగ్లు బాగున్నాయి, ఇంటర్వెల్ బాగుంది, బ్యాంగులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మంచి కమర్షియల్ యాక్షన్ సినిమా. బట్ ఎక్కడో సెట్ కాలే. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 30-40 మినిట్స్ దాకా కొంచెం స్లోగా వెళ్తుంటుంది, అదొకటి కొంచెం. ఈ 2 మైనస్లు. సో అది మరి పాయింట్. సో అందుకే అలా అనిపిస్తుంటుంది ఓకే అని. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ లీడర్ సినిమా గురించి చెప్పాలంటే, యా ఈజ్ ఎ లీడర్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ రియల్ లైఫ్. బట్ మేబీ సమ్హౌ ఎక్కడో ఈ సినిమాలో లీడర్గా కొంచెం వెనకబడ్డాడనే చెప్పాలి. బట్ అయినా కూడా మరీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోలేదు, అది ఓ 2 అడుగులు వెనక్కి వేసింది అది. సో పర్లే ఓకే, ఓ మాదిరిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి లాస్ట్లో పాయింట్ రివీల్ చేశారు. సో దాన్ని బట్టి లీడర్ 2 కూడా ఉంటుంది యాక్చువల్లీ. లీడర్ 2 కూడా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఇది కనుక తమిళనాడు బాక్స్ ఆఫీస్లో కనుక సక్సెస్ అయినట్టయితే విల్ గెట్ లీడర్ 2 ఆల్సో. అది మరి పరిస్థితి. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.2/5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.